హన్మకొండ కలెక్టరేట్ ప్రధాన సమావేశం మందిరం నందు ల్యాండ్ మరియు ఎంట్రీ సమస్యలపై తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ శ్రీ బక్కి వెంకటయ్య మరియు సభ్యుల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించడం అయినది. ఈ సందర్భంగా విచ్చేసిన చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు సభ్యులు రేణికుట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్ గారు మొదట మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదుపరి జిల్లా కలెక్టర్ పి ప్రావణ్య పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు. నోటీస్కి వచ్చిన తర్వాతనే ఎంక్వైరీ జరిగింది. దానికంటే ముందు ఒక్కసారి తీసుకొచ్చారు, అది కూడా ఎంక్వైరీకి పంపించాము. తహసీల్దార్ ఫీల్డ్కి వచ్చి రిపోర్ట్ కోసం ఎంక్వైరీ చేశారు, సర్వే కూడా చేశారు. కలెక్టర్ గారితో, అక్కడ ఆర్డీఓ గారితో, ఏసీపీ గారితో మేము పర్సిక్యూషన్ చేస్తాం. తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసే 100% న్యాయం చేస్తాను. మేము ఉన్నాం మీకు అండగా. నీకు ఏ రాజకీయ నాయకులు లేకున్నా అంబేద్కర్ ఇచ్చిపోయినటువంటి రాజ్యాంగం ఉన్నది. నీకు అంబేద్కర్ ఇచ్చిపోయినటువంటి రాజ్యాంగ హక్కులు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉన్నది. తప్పకుండా మా దృష్టికి వచ్చినాక మేమే పర్సనల్గా ఫాలో చేస్తాము. మళ్ళా చేయమందామా, లేకపోతే పాత కేసు ఏమన్నా ఓపెన్ చేసి చేస్తారా? ఎస్సీ ఎస్టీ ఎట్లా నమోదు చేయాలనే పేరు మీద నాకు అర్థమైంది. ఇంకోటి మరి ఒకటి 7 కేసులు పెట్టి ఏజెన్సీలను ఎస్సీ ఎస్టీ ఏజెన్సీలు ఎంత ఉన్నాయి, మొత్తం ఎన్ని ఏజెన్సీలు ఉన్నాయి, ఎట్లా నడుస్తున్నాయి, ఎట్లా ఫంక్షనింగ్ ఉంది, దాని గురించి వివరాలు చెప్పు. ఈ మధ్యలో అయిపోయింది సార్. మనకు జలజీవన్ మిషన్ కింద బోర్లు ఏమన్నా వేసిర్రా జిల్లాలో? 6 బోర్లు వేసాం సార్. ఇంతవరకు సబ్సిడీ రాలేదు సార్. పిఎం అజయ్ కింద సార్. ప్రైమ్ మినిస్టర్ అనుచిత్ ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నాయో ఎస్సీలు సార్ మన గ్రహించాలి సార్. సబ్మిషన్ సార్. ఒక ఎస్సీలకు ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నాయో కూడా డైరెక్ట్ బోర్ వేసి మోటార్ కూడా బెనిఫిషియరీ పెట్టుకోమంటారు కదా. ఆ స్కీమ్ ఏమన్నా గ్రౌండ్ చేసిరా మన జిల్లాలో? ప్రస్తుతం అయితే వాళ్ళు ఎస్సీ ఎస్పీ స్పెషల్ యాక్షన్ షెడ్యూల్ క్యాస్ట్ స్పెషల్ ప్లాన్ చేస్తారు సార్. కానీ వాళ్ళ దగ్గర అయితే మరి ఏం రాలేదు సార్ మా దగ్గర నుంచి. సార్ ఎన్ని రోజులు క్లియర్ చేస్తావు సార్? ఒక 1 వీక్లో నేను అది దాన్ని స్టడీ 1 వీక్లో క్లియర్ చేయాలి. మళ్ళీ నాకు ATR సబ్మిట్ చేయాలి మీరు. ఓకే సార్. దాన్ని ఎప్పటికి వచ్చేది ఈ మీ చెరువు పక్కన ఉన్న కొంతమంది రెడ్డిస్, కొంతమంది బీసీలు అంతా ఏం చేస్తారంటే ఈ కాలువను దున్ని కింది చిన్న చితుకు రైతులకు నీళ్లు రాకుండా కాలువను దున్ని పడేసి నీళ్లు రాకుండా చేస్తాను. చేసి ఏం చేస్తాను, ఈ రైతులను ఇది మాకు కౌలుకి ఇవ్వండి, మేమే దున్నుతాం, మీకు నీళ్ళ సోర్సెస్ లేదు కదా అని అంటాడు. అది క్లియర్ చేపిస్తా సార్. ఇప్పుడు 1 కోతలు అయిపోయినాయి, దగ్గర పడ్డాయి, దాదాపు అయిపోతున్నాయి కదా. చేపిస్తా. ఈ 1 వీక్లో 10 days నువ్వు కంప్లీట్ చేయాలి. చేసిన వాళ్ళు లేదా మళ్ళీ నాకు కమిషన్ ఆఫీస్ ఫోన్ చేసి నాకు చెప్పాలి మీరు. ఓకే సార్. పలానికి నా పేరు రాసుకొని పలాని కేసు సార్ మీరు మీటింగ్ చెప్పిండ్రు ఆ రోజు, సర్వే అయిపోయింది, ఇది అయిపోయింది నాకు మళ్ళీ మీరు ఫోన్ చేయాలి. అలాగే సార్. ఓకేనా? అలాగే మేడం. అంటే మీరు చెప్తున్నా కడతాను, అది కడుతుంటే నవాబులు అక్కడ దళితుల సమస్యల పట్ల కోర్టు కేసులు ఉన్నాక, ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాక కూడా ఈ మున్సిపాలిటీ చేయాలి. ఏమైనా పోలీసు వాళ్ళ మీద ఎత్తారు ఈ బుర్ర. అసలు పోలీసు వాళ్ళకి సంబంధం లేదు. పోలీసు వాళ్ళు ఏం చేయాలండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి తప్ప, కానీ ఈ సమస్యలు వాళ్ళు చేస్తారా? డాక్యుమెంటేషన్ ఓన్లీ బఫర్ జోన్ లా FT అలా ఉన్నాయి, ఊరగొడుతారు. పేదలు ఎవరు ఊరగొడతలేరు. నేను డైరెక్టర్ గారికి రాస్తాను, దాన్ని బట్టి మనం చైర్మన్ సార్. ఓకేనా సార్? దీనికి రిలేటెడ్ సార్, గౌరవ చైర్మన్ గారు, మెంబర్స్, కలెక్టర్ గారు సార్, ప్రతి జిల్లాకు హెడ్ క్వార్టర్లో SST స్టడీ సర్కిల్లను ఈ జిల్లాలలో నిర్మించాల్సిందిగా మీ ద్వారా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్. ఇంకొకటి కూడా ఏంటంటే భారతదేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, కులాంతర మతాంతర వివాహాలకు చేసుకున్న వాళ్ళకు, ముఖ్యంగా SSTలకు సంబంధించినటువంటి గౌరవ ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు అందుతున్నాయి సార్. గతంలో ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఆ బడ్జెట్ ఏదైతే ఆ ప్రోత్సాహం అంతే ఉంది సార్. చాలా ఫైల్ ఇప్పటికి కూడా గౌరవ డిపార్ట్మెంట్లలో ఏదైతే దళిత అభివృద్ధి శాఖలో కావచ్చు, ఏదైతే ప్రభుత్వంలో ఉన్నాయి సార్, ఆ నిధులను కూడా పెంచి త్వరగా ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వారికి ఏదైతే ఆ ప్రోత్సాహకాలు కూడా అందించే విధంగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తూ